వెనుకబడ్డ ప్రాంతమైన వ్యాంబే హౌసెస్ ప్రాంతంలో 100 ఫీట్ రోడ్డు బేస్ చేసుకొని విద్యారత్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించడం చాలా సంతోషంగా. ఈ ప్రాంతంలో ఉన్నత విద్యకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్య తరగతి కింది తరగతి వారు ఎక్కువ. వారికి ప్రభుత్వ సౌకర్యాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా సౌకర్యాలు అందించాలి. విద్యారత్నం స్కూల్ ఇవాళ అధునాతనమైన ప్రక్రియతోటి తక్కువ ఫీజులతోటి పిల్లలకు చదువు చెప్పించే అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన యాజమాన్యంలో అందరూ టీచర్స్, చాలా వరకు టీచర్స్ ఉన్నారు. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్క విద్యార్థి మీద శ్రద్ధ పెట్టి వారికి చదువు చెప్పేదానికి 0 to 7 o'clock 7th స్టేజ్ దాకా కూడా మనం సక్రమైన విధానంలో ముందుకెళ్ళాలి. అధునాతనమైన ప్రక్రియలు వస్తున్నాయి, టెక్నాలజీ మారుతూ ఉంది, ఇంటెలిజెన్స్ నేర్పే పరిస్థితి కూడా వస్తూ ఉంది. విద్యారంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది భారతదేశంలో. ఎందుకంటే ఇంకా బూజు పట్టిన సిద్ధాంతాలను పట్టుకుని నేలాడితే అయ్యేది కాదు. ఏదైతే ఎప్పటికప్పుడు బట్టే పరీక్ష విధానం పోయి కలెక్టివ్గా బ్రెయిన్ ఉపయోగించేలాగా అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏమైందంటే సీట్ల కోసం బట్టే విధానం ఒక యంత్రాలాగా పనిచేసే విధానం కాదు. బ్రెయిన్కి పని పెట్టాలి, ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా ఆలోచించగలిగే విధానం రావాల్సిన అవసరం ఉంటుందనేది విద్యా విధానంలో మార్పు కోరుతూ ఉన్నాం. దానికి ప్రయత్నాలు జరగాలని చట్టసభలో కూడా మాట్లాడుతున్నాం, ఇదే విషయంలో మాట్లాడుతున్నాం. ఏదో పెడుతున్నాం కాదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి, కానీ డ్రాప్అవుట్స్ పెరుగుతాయి. కారణాలు ఏంటి? ప్రైవేట్ రంగానికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ప్రైవేట్ రంగం ఎలా కృషి చేస్తుంది? ఎందుకంటే ప్రభుత్వానికి ధీటుగా ప్రైవేట్ రంగం కూడా ఉండాలి. రెండు హాస్పిటల్స్ అయినా కావచ్చు, వైద్య రంగాల్లో రెండు కూడా సమానంగా వెళ్తేనే కానీ ఆ సౌకర్యాలు సక్రమంగా ఇవ్వలేము. అందువల్ల ప్రైవేట్ రంగాన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంతో పాటే ప్రైవేట్ రంగంలోని పిల్లలకు కూడా బట్టలు ఇచ్చే కానీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నారు అనే విధాన్ని మనం గమనంలో తీసుకోవాలి. 100% విద్యార్హత సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్షరాస్యత శాతం 72% దాంట్లో ఇవాళ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచాల్సిన అవసరం ఉంది. రాత్రి పాఠశాలలు నడిపేవాళ్ళం చిన్నప్పుడు, అలాగే రాత్రి పాఠశాలలు పెట్టైనా 100% కేరళ లాగానే మనం కూడా అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. భాషా పరిజ్ఞానం నేర్పాల్సిన అవసరం ఉంది. మాతృభాషలో విద్యాభాషను ప్రధానం. ఒకటి అనుసంధాన భాషలైన ఇతర భాషలతో పాటు మాతృభాషలో విద్యాబోధన వల్ల మెరుగైన ఫలితాలు సాధించగలం అనేది ప్రపంచవ్యాప్తంగా చెప్తున్న దేశం. మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా మాతృభాష టాప్ ప్రయారిటీ, ఆ తర్వాత అనుసంధాన భాషలకి సెకండ్ ప్రయారిటీ. ఉద్యోగ కోసం వెళ్ళడం కోసం ప్రపంచీకరణలో భాగమైన భాషలు కూడా నేర్చుకోవాలి. ఇవాళ యూరోపియన్ కంట్రీస్లో జనాభా తగ్గిపోతూ ఉన్నారు. చైనాతో సహా అనేక దేశాల్లో జనాభా తగ్గిపోతున్నారు. యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా తగ్గిపోకుండా చూసుకోవాల్సిన కార్యక్రమం ఉంది. ఎక్కువ మంది పిల్లలు పుట్టాలి అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది. రాబోయే తరానికి మార్గదర్శకత్వం ఉండాలి. ఇతర దేశాల్లో అవసరాలు వస్తున్నాయి, వాళ్ళకి పని చేసేవాళ్ళు దొరకటంలా, యాంత్రీకరణ పని చేసేవాళ్ళు దొరకటం లేదు, ఫార్మింగ్ చేసేవాళ్ళు దొరకటం లేదు. భారతదేశం నుంచి ఎంతమంది వచ్చినా తీసుకోవడానికి అనేక దేశాలు సిద్ధం అవుతున్నాయి. భారతదేశం జనాభా అధికంగా ఉన్న దేశం కనుక మన దగ్గర నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళేదానికి కూడా అవకాశం. ఒకటి మన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒక ఎత్తు అయితే, ఇతర ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం కార్యాచరణ ఉండాలి. దానివైపు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తుంది. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఆ వైపు దృష్టి సారిస్తుందని మనం చేసుకుంటూ వాళ్ళ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తాం. ఈ సంస్థ బాగా వర్ధిల్లాలి, ఇంకా పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించాలని వినయంగా కోరుకుంటా ఉన్నాను. రాజమండ్రి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా విద్య అనేటువంటిది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా పరిగణించడం జరిగింది. ఈ విద్య కొనుగోలు చేయాలి అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి నేటి పరిస్థితుల్లో అతి తక్కువ ఫీజులతో విలువలతో కూడినటువంటి కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలన్న ఉద్దేశంతో ఈ రోజున మరి అందరికీ అందుబాటు ఫీజులతో మన ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లో గల 100 ఫీట్ రోడ్లో ప్రారంభోత్సవం మనం విద్యారత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేటువంటిది ప్రారంభోత్సవం చేశాము. ఇది మధ్య తరగతి మరియు ఉత్తమమైనటువంటి క్వాలిటీ విద్యని అభ్యసించాలి అని ఆకాంక్షించేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇది చాలా ఉత్తమమైన ఎంపిక అయినటువంటి స్కూల్గా పరిగణిస్తున్నాము. ఇక్కడ పూర్తి ఎథిక్స్తో కూడినటువంటి విద్యను అందించాలనే ఆలోచన. మరియు ఇప్పటి వరకు చాలా స్కూళ్ళు ఉన్నాయి మన రాజమండ్రిలో.
ఎప్పటి నుంచో 10-20 సంవత్సరాల నుంచి కూడా నడుపుతున్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా. కానీ కొంత విధానంలో మార్పు ఏంటంటే బైహార్టింగ్ సిస్టమ్ అనో లేకపోతే భారమైనటువంటి బరువులతో కూడిన అంటే ఒక్కొక్క బ్యాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సుమారుగా 40 బుక్కులు 50 బుక్స్ తోటి 2 బ్యాగులు మెయింటైన్ చేసేటువంటి విద్యార్థులు కూడా ఈ మధ్యన మనకు కనపడుతున్నారు. కానీ కాన్సెప్ట్ విషయంలోకి వస్తే వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రిప్లై రావట్లా. కేవలం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ వరకే వాళ్ళ పరిమితిలో ఉండిపోతున్నారు. కానీ ఇప్పుడు మేము ఈ విషయాలన్నిటినీ పూర్తిగా క్రోడీకరించుకొని ఒక మంచి ఆలోచనతో కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ క్రిసాలిస్ వారిది సిబిఎస్ఈ సిలబస్ ఇదంతా పూర్తిగా. ఈ సిలబస్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా విజువల్ ఎడ్యుకేషన్తో పాటు కాన్సెప్చువల్ లెవెల్లో వాళ్ళని పూర్తిగా టీచింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటిది కూడా విషయ పరిజ్ఞానాన్ని, దానికి సంబంధించినటువంటి రెలెవెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా 100% క్వాలిఫైడ్ టీచర్స్ తోటే మనం టీచింగ్ చేయడం జరుగుతుంది. దానివలన స్టూడెంట్కి ఆ విషయాన్ని బయట ప్రపంచంలో ఏ రకంగా ఉంది అనేటువంటిది కూడా వాళ్ళకి అవగాహనకి వస్తారు. దాంతోపాటుగా ప్రతి విద్యార్థి 360 డిగ్రీస్లో డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళకి బయట ఫీల్డ్ ట్రిప్స్ అంటే రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ప్రభుత్వ విభాగాలతో నడపబడుతున్నటువంటి సచివాలయం దగ్గర నుండి సెక్రటరియేట్ వరకు కూడా ప్రతి విద్యార్థిని తీసుకుని వెళ్ళడం, అక్కడ జరిగేటువంటి కార్యకలాపాల గురించి పూర్తి అవగాహన కల్పించడం, రాజ్యాంగం మనకు కల్పిస్తున్నటువంటి హక్కుల గురించి కానీ, మనం ప్రాథమిక విధుల గురించి కానీ వాటన్నిటిని కూడా తెలియపరచడం, ఇలాగ అన్ని కోణాల్లోనూ స్టూడెంట్ ఓవరాల్గా ఐక్యూ లెవెల్స్ డెవలప్ చేసే విధంగానే ఈ విద్యారత్నం ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుందండి. దీనికి ప్రతి పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. పూర్తిగా ఇది ఇంగ్లీష్ మీడియం స్కూలు, 100% కేర్ ఇస్తాం, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి తరగతికి కూడా కేవలం 30 మంది విద్యార్థి, ఓన్లీ 30 మెంబర్స్ లిమిటెడ్ ఓన్లీ. ఆ 30 మెంబర్స్ తోటే మనం స్కూల్లో క్లాస్ రూమ్ని మెయింటైన్ చేయడం వలన ప్రతి టీచర్కి ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వాడు ఏ సబ్జెక్ట్లో కానీ ఏ టాపిక్లో కానీ వెనకబడి ఉంటాడు, దానిని మనం ఏ రకంగా ఆ స్టూడెంట్ని మనం కేర్ తీసుకోవాలన్నటువంటిది అవగాహన ఉంటుంది. కనుక క్లాస్ రూమ్కి కేవలం 30 మెంబర్స్ని మనం లిమిటెడ్గా పెట్టడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళకి ప్రతి నెల ఐక్యూ లెవెల్స్ డెవలప్ అవడానికి క్విజ్ కాంపిటీషన్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, అలాగే ఎలక్యూషన్స్ ఉంటాయి, వాళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద కరాటే, డాన్స్, క్లాసికల్ డ్యాన్స్, ఇతర అవుట్డోర్ ఇండోర్ రెండు, మనకి ఇండోర్లోనూ ప్లే జోన్ ఉన్నదండి, అవుట్డోర్లోనూ ప్లే జోన్ ఉంది. అవుట్డోర్లో గేమ్స్ అన్నిటికీ కూడా ప్రత్యేకంగా పీఈటీ ఉంటారు. ఇండోర్ గేమ్స్ అన్నిటికీ కూడా ప్లే జోన్, ఎల్కేజీ యూకేజీ ప్రైమరీ వాళ్ళకి సపరేట్గా ప్లే జోన్ ఉంటుంది. అలాగే మిగతాది స్టార్టింగ్ నుంచే, ఎందుకంటే ఈ రోజున మనకి చెస్ అనే దానికి కూడా ఒక మన ఈ దమ్మరాజు గోకరాజు సాధించినటువంటి విజయానికి ప్రతి ఒక్కరు కూడా చెస్ మీద ప్రత్యేకంగా ఈ రోజున సమ్మర్ క్యాంప్లో కూడా దానికే ఎక్కువ ఎంట్రీస్ వస్తున్నాయి. దాని గురించనే మనం ఫస్ట్ క్లాస్ నుంచే స్టూడెంట్కి కొంత చెస్ అనేటువంటి దాన్ని పరిజ్ఞానం కల్పించాలన్న ఉద్దేశంతో చెస్కి సపరేటింగ్గా కోచర్ని తీసుకున్నాము. దానివల్ల ఏంటంటే అది మా స్టూడెంట్ మా స్కూల్ నుంచి వెళ్ళడం వలన మాకు కూడా గర్వకారణంగా ఉంటుంది కనుక దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. మిగతా యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ప్రతిదీ కూడా మా దాంట్లో చాలా విద్యారత్నం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కేర్ తీసుకుంటాం. ఇది ముఖ్యంగా మీకు చెప్పేటువంటిది ప్రధానంగా అతి తక్కువ ఫీజులతో, మేము కేవలం ఏదో ధనాపేక్షతో నిర్వహించేటువంటి విద్యా సంస్థ అయితే కాదండి. ఇది ప్రతి విద్యార్థిని మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన దృక్పథంతో కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలకి పోటీగా అదే ప్రమాణాలతో తక్కువ ఫీజులతోనే అందించాలన్నదే మా ఎజెండా. దీనికి ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనిస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఇచ్చేసి మా స్కూల్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి
దాన్ని బట్టి మీరు ఒక మంచి నిర్ణయాన్ని, ఒక విజేతల వేదికగా, తిరుగులేని సరికొత్త ఎంపికగా ఈ విద్యారత్నాన్ని మీరు అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తారని, మీరు సహకరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. A very good morning to all the Rajbandri people. Being a part of Vidyaratnam School, being a principal, Mrs. Rashida, I would like to congratulate my director sir, Mr. Nandakishore Garu and the team. I'm very glad, I'm very happy to be here. And first of all, I would like to tell about my school. The difference between my school and other school is we inculcate confidence, we inculcate good knowledge, we inculcate good care to our children. Actually, the school must be like a second home for each and every child. Why? Because every child is a tiny tot. He or she has to learn knowledge with full of confidence, with full of love. So that can be provided here in our school. So that is the reason I'm calling the school as second school, second mother home. So this would be like a second home for each and every child. So parents believe us in three aspects: trust, respect, result, and care. So these are the four things we can say, as I told you before. First one is trust. Surely we will get the trust, we will gain the trust of our people, of our parents, by giving beautiful knowledge with full of confidence to our child, to our children. And next, respect. Children will be able to give respect to each and everybody, to give the respect to their elders. And next, coming to care, 100% care will be provided to each and every child. Why? Because our school is child-centric school. That means every child will be questioned and every child will be heard. That means పిల్లలు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది ఇక్కడ ఖచ్చితంగా అందరూ వింటారు, వాళ్ళని అర్థం చేసుకుంటారు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నిస్తారు. Every child is answered here, every child is heard here. So I can assure to my parents that whoever enters our school all the children will be able to give their knowledge, learn their knowledge, and give their presentation with full of confidence, with full of knowledge, and they will be show their talent. They'll be participated in all the activities. They'll be very much happy here, and they'll enjoy here. They'll feel like their home. So I request all my parents, whoever will enter into this campus, to visit us, to understand us, to know us, and to join us. If you have any queries, please contact. Thank you so much. చదువుకోవడం అంటే చదువు కొనడం అని చెప్పి నడుస్తున్న రోజులు ఇవి. అలాంటి రోజుల్లో పేద మధ్యతరగతి అన్ని వర్గాలకి అందుబాటులో వీలుగా విద్యారత్న అనే స్కూల్ని రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లో, ఇక్కడ తూర్పు రైల్వే స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. నందకిషోర్ దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ విద్యా సంస్థల్లో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన సారథ్యంలో రషీదా మేడం గారు, ఆవిడ కూడా చాలా కాలం చాలా విద్యా సంస్థల్లో పనిచేసి వచ్చిన వ్యక్తి. వీరిద్దరూ ఈ స్కూల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. దీన్ని ఈరోజు గోరంట్ల బుచ్చే చౌదరి గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, ప్రారంభించడం జరిగింది. స్కూలు దినదినాభివృద్ధి సాధించాలని, ముఖ్యంగా ఈ పేద మధ్యతరగతి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పిల్లలందరూ కూడా మంచి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇలాంటి స్కూల్స్ చాలా ప్రాతిపదిక కావాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈస్ట్ నుంచి రామనారాయణ.